వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. మనము ఎక్కువగా మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి గ్రిప్ ఉన్న మ్యాట్స్ కనుక యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అయితే అవుతుంది. మనకి ఇట్లా మ్యాట్ వేయగానే మనకి టైల్స్ పైన అయితే చాలా గ్రిప్తో అయితే గట్టిగా అయితే ఉంటాయి. అటు ఇటు జరగడం అలాంటివి అయితే ఉండవు. ఓన్లీ మనం డోర్స్ దగ్గరనే కాకుండా కిచెన్లో కూడా ఇలాంటి మ్యాట్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ఏదైనా అనుకోకుండా చేయి జారి కింద పడిపోయినా కానీ పగలకుండా అయితే ఉంటుంది. చాలా సేఫ్టీ కూడా. అండ్ ఇంకా గిన్నెలు తోమడానికి ఎక్కువగా స్పాంజెస్, బ్రషెస్ అనేటివి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి రోలర్స్ అయితే దొరుకుతాయి. ఈ రోలర్తో కనుక మనం గిన్నెలు తోమామనుకోండి, నిజంగా స్పాంజ్ కంటే ఇంకా బ్రష్ కంటే ఎక్కువగా చాలా బాగా అయితే పనిచేస్తుంది. దీనిపైన మనకి ఐరన్తో చిన్న చిన్న వైర్స్ ఉండడం వల్ల మనం గిన్నెలు తోమినప్పుడు ఏదైనా మాడిపోయింది ఉందనుకోండి, ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే అంటే ఈ రోలర్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ చూడండి, ఇక్కడ ఈ గిన్నె అయితే చాలా రోజుల నుండి వంట చేసి బ్యాక్ సైడ్ మొత్తం మాడిపోయి చాలా గట్టిగా అయిపోయి ఆయిల్ అదంతా మంచిగా ఇట్లా చాలా గట్టిగా అయితే ఉంది కదా. సో ఇది క్లీన్ చేయాలంటే నార్మల్గా అయితే మనం అయితే క్లీన్ చేయలేము. ఈ రోలర్ తోటి అయితే ఈజీగా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనము స్టీల్ బ్రష్ యూజ్ చేసినప్పుడు చాలా రఫ్గా ఉంటుంది. అది కొద్ది రోజులు యూజ్ చేశాక చేయికి గుచ్చుకోవడం అలాంటిది అయితే జరుగుతుంది. కానీ ఈ రోలర్తో అయితే మనకైతే చెయ్యి అనేది కొంచెం కూడా కోసుకోవడము ఇంకా అలాంటిది అయితే ఉండదు. ఇంకా గిన్నెలు కూడా చాలా స్మూత్గా, తెల్లగా అండ్ ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా అయితే అవుతాయి. చాలా నీట్గా కూడా క్లీన్ అవుతాయి. ఇంకా ఈజీగా క్లీన్ చేసుకొని మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ చూడండి, ఇది ఎంత పీస్ కావాలనుకుంటే మనం అంత పీస్ అయితే ఈజీగా మనం అయితే కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని కూడా రీయూజ్ చేసుకోవడానికి అయితే ఈ రోలర్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో మనకు డోర్ మ్యాట్స్లో మనకి చాలా డిఫరెంట్ మ్యాట్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చాలామంది చూడండి బాత్రూమ్ దగ్గర నార్మల్ మ్యాట్స్ అనేటివి వేసుకుంటూ ఉంటారు. ఆ మ్యాట్ ఏంటంటే కాలు పెట్టగానే జరగడము అలాంటిది అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కాలు పెట్టినప్పుడు కాలు జారి కింద పడిపోయి పెద్ద పెద్ద దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. మీరు కూడా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ ఈ మ్యాట్ వల్ల మనకి చాలా యూజ్ ఉంది. దీంట్లో కూడా చూడండి మనకి డిఫరెంట్ కలర్స్, మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. రీజనబుల్ ప్రైజే ఉంటుంది. ఇంకా మనం డోర్ దగ్గరనే కాకుండా ఇంకా హాల్లో కూడా చాలామంది మ్యాట్ వేసుకుంటూ ఉంటారు కదా. ఆ మ్యాట్ అనేది ఇలాంటి పెద్దది తీసుకొని కనుక వేసుకుంటే మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ అయితే మనం కట్ చేసేసుకొని డోర్ దగ్గర కానీ ఇంకా కార్నర్స్ దగ్గర కూడా ఈజీగా అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ సోఫా కవర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే మనకు ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. చూడండి, డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ అయితే మనకి ఇక్కడైతే ఈ వీడియోలో అయితే మనం అయితే చూసాం కదా. అండ్ చూడండి, మంచి లుక్ అయితే వచ్చింది సోఫా కవర్ వేసిన తర్వాత. అండ్ ఇందులో చాలా మంచి కలర్స్ అండ్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ క్లాత్లో కూడా మనకి ఇలాంటి సోఫా కవర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇలా జస్ట్ మనం వేసేసుకున్న తర్వాత ఇది చాలా పెద్దగా వస్తుంది. మనకి సోఫా బ్యాక్ సైడ్ కనుక మనం ఇలా క్లీన్గా పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఒకటే మనకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్లో చూసాం కదా డోర్ మ్యాట్స్, అందులో ఇక్కడ చూడండి ఫిష్ డిజైన్ అయితే ఉంది కదా. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ లుక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం స్నానం చేసుకొని వాష్రూమ్ దగ్గర వేసుకొని బయటికి వచ్చినప్పుడు మనకి లెగ్స్కి చాలా వాటర్ అయితే ఉంటుంది కదా. ఆ వాటర్ అనేది జస్ట్ ఒక 2 seconds అట్లా మనం ఆగామనుకోండి, వాటర్ అన్నీ మ్యాట్ పైన అయితే ఉండిపోతాయి. అండ్ ఇక కిచెన్లో స్టవ్ పక్కన కానీ మనకి ఎలాగో టైల్స్ అయితే ఉంటాయి. వంట చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. ఆయిల్ మనం అసలు క్లీన్ చేయం. చూడండి, ఒక 1 year 2 years అయిన తర్వాత టైల్స్ పైన మనం జస్ట్ హ్యాండ్తో ఇట్లా హ్యాండ్ టచ్ చేసిన వెంటనే అక్కడ మనకు జిడ్డుగా అయితే కనిపిస్తుంది. అలా కాకుండా ఇలాంటి స్టిక్కర్ కనుక వేసుకుంటే చాలా యూస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ అయితే చూడండి, చాలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఇవైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. జస్ట్ ఇది మనము స్టవ్ పక్కనే కాకుండా
సెల్ఫ్లో కానీ ఇంకా టేబుల్స్లో కానీ వేసుకోవడానికైతే ఈ స్టిక్కర్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇక్కడ మనకి బోల్డ్ అనే డిజైన్స్ కూడా మనకి ఇప్పుడు కనపడుతున్నాయి కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. మనకి ఎంత స్టార్టింగ్ ప్రైస్ అంటే మనకి 49 రూపీస్ నుంచి 500 వరకు అయితే ఈ రోలర్ అయితే మనకైతే దొరుకుతుంది. దీంట్లో క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకున్నాం అనుకోండి మనకి చాలా ఇయర్స్ వరకు అయితే పనికొస్తుంది. అండ్ ఇంకా సెల్ఫ్లలో అయితే ఖచ్చితంగా ఇలాంటి స్వీట్ కనుక మనం వేసుకున్నాం అనుకోండి చాలా యూజ్ ఉంటుంది. స్టవ్ పక్కన కూడా వేసుకున్నప్పుడు ఇప్పుడు మనం వంట చేసినప్పుడు ఆయిల్ స్పూన్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి వాటిని అలాగే టైల్స్ పైన డైరెక్ట్ పెట్టేస్తూ ఉంటాం. అక్కడ ఆయిల్ మరకలు అవుతూ ఉంటాయి. ఇంకా జిడ్డు అయిపోయి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ఆయిల్ స్మెల్ కొద్ది రోజులు అయినాక చూడండి అది ఆ స్మెల్ మనం అసలు చూడడానికి కూడా ఇష్టపడం, అలా వస్తుంది ఆ స్మెల్. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి రోలర్ సీట్ కనుక మనం వేసుకున్నాం అనుకోండి నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఆయిల్ పడ్డా కానీ వాటర్ పడ్డా కానీ ఏది కానీ ఈజీగా మనం అయితే క్లాత్తో అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి నార్మల్గా అయితే ఇట్లా మనకి మరకలు పడేసి ఇట్లా సోయా సాస్ వెనిగర్స్ ఇలా ఏదైనా పడ్డది అనుకోండి అక్కడ మనకు మరకలు అనేటివి ఖచ్చితంగా అయితే పడతాయి. ఈ సీట్ కనుక మనం వేసుకున్నాం అనుకోండి అస్సలు మనకి మరకలు అనేటివి పడవు. ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ క్లాత్తో ఇలా అన్నాం అనుకోండి ఈజీగా క్లీన్ అయితే అవుతుంది. ఇది కూడా చూడండి మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి మీకు కనుక ఇలాంటి రోలర్స్ నచ్చాయి తీసుకోవాలనుకుంటే మాత్రం ఎలా షాపింగ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు ఆ లింక్ అయితే ఇస్తాను. ఈజీగా మీరు అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న టిక్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. అదేంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా తీసుకోవాలనుకున్నా మీరు షాపింగ్ చేసుకోవాలనుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో చూసి తీసుకోవడం వల్ల మనకి కెమెరాలో కలర్స్ డిఫరెంట్ కనిపించవచ్చు, వచ్చిన తర్వాత ఇంకా మనకి డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఏదైనా ఆన్లైన్లో ఒరిజినల్ పిక్స్ ఉంటాయి. అండ్ ఎవరైనా కొన్న వాళ్ళు రివ్యూస్ అయితే చేస్తారు కదా ఒరిజినల్ పిక్స్ అయితే ఉంటాయి వాటిని చూసి తీసుకోండి. అండ్ స్టవ్ పక్కనే ఇలాంటి చిన్న మనకి స్టాండ్ లాంటిది అయితే దొరుకుతుంది. ఇది ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది తీసుకొని కనుక మనము ఈజీగా ఇలా స్టవ్ పక్కన పెట్టేసుకుంటే మనం వంట చేసుకున్నప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ పడ్డప్పుడు మనకి వాల్స్ పైన పడకుండా జస్ట్ ఇక్కడ ఈ స్టాండ్లోనే పడిపోతుంది. ఈజీగా మనం క్లీన్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. సింక్ పక్కన ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ కనుక వేసుకుంటే మనకు 100% అయితే యూస్ అవుతుంది. మనం గిన్నెలు తోమిన వెంటనే సింక్ పక్కన కనుక పెట్టుకున్నాం అనుకోండి వాటర్ మరకలు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ తీసుకోవడం వల్ల మనకు ఒకవేళ వాటర్ పడ్డా కానీ మ్యాట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అక్కడ మనకు వాటర్ మరకలు ఉండవు, వాటర్ కూడా ఎక్కువ అయితే ఉండదు, నీట్గా అయితే ఉంటుంది. ఇందులో మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. కిచెన్కి సంబంధించిన కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే 1 day or 2 daysలో నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. నేను చేసిన ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.